నేను కూడా ప్రజలను వారితో కలిసి మా ప్రభువును ఆరాధించినట్లు మనం జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రాలు. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి మా ప్రభు రక్తము చేత దూరస్తుడనై, దైవోగ్రతకు పాత్రుడనై, అన్యుడనై, సాతాను యొక్క బలము కింద బందీనై, బాధలో, బంధకములో, చీకటిలో జీవిస్తూ ఉన్నప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు నా ప్రభువును పంపించినారు. నా ప్రభు నా కొరకు మార్చిన అమూల్యమైన, నిర్దోషము, నిష్కలంకమైన రక్తము చేత నా ప్రతి పాపమును, దోషమును, అపరాధమును కడిగి పవిత్రునిగా చేసినారు. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి నన్ను విడిపించినారు. పరిశుద్ధునిగాను పాప క్షమాపణ ఇచ్చి నా ప్రభు యొక్క రాజ్య నివాసునిగా వెలుగులోనికి నన్ను తీసుకొని వచ్చినారు. నా దేవా, నా ప్రభువా, నా జీవితంలో ఇంత గొప్ప రక్షణ, పాప క్షమాపణ, దేవుని రాజ్యములోని వారసత్వం, మీ సొత్తైన స్వాస్థ్యాన్ని కేవలం ఉచితముగా కృపచేత అనుగ్రహించిన నా ప్రభువును, నా రక్షకుని, నా విమోచకుని ఉదయకాలంలో నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన అర్పించి యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరూ లేచి సంఖ్య 168. లేచి సియోని గీతాల నుండి పాట సంఖ్య 168. తగనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. తగనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ ఉన్నదని గానము చేసి, ఆయన మహిమ ఉన్నదని గానము చేసి, సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుర్సర్పమును. నిష్కలంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుర్సర్పమును. దూరస్తులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్తులమైన మమ్ము నీ రక్తముతో చేర్చుకున్న స్వామి స్తోత్రము, చేర్చుకున్న స్వామి స్తోత్రము. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహములు పరిశుద్ధ
పొందిని పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సాగోనకు నానిను స్తుతించెదను సాగోనకు నానిను స్తుతించెదను సకలములెల్లా ఆరాధించినా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని సకలములెల్లా ఆరాధించినా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమాధాన కర్త నీకే వందనములు సమాధాన కర్త నీకే వందనములు సకలములెల్లా ఆరాధించినా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని సకలములెల్లా ఆరాధించినా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఇక పాదములలో ఆయన మహిమ నిత్యున్నదని గానము చేసి ఇక పాదములలో ఆయన మహిమ నిత్యున్నదని గానము చేసి సకలములెల్లా ఆరాధించినా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని రోగాలలో పొందటకు యోహాను రాసిన 3వ పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక ఉన్నది ఒకే అధ్యాయము 14 వచనాలు ఉంటాయి. అయితే మనము మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. కలిసి అంటే నేను మాత్రం అని కాదు, అందరము అని అర్థం. చేరు వచ్చిన అందరము అని కలిసి చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 3 వచనాలు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. 4వ వచనం కూడా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అలాగే కొరింథీకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం 25వ వచనం కలిసి చదువుకుందాం. 24, 25 వచనాలు కలిసి చదువుకుందాం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సాయం కొరకై. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి,
నా దేవా, ఉదయకాలములో మా మధ్యలో ఉన్న బలలో పాలు పొందుటలో మాకు మా రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృప చూపి మమ్మను మా ప్రభు యొక్క రక్త ప్రోక్షణ వలయములో చేర్చి పరీక్షించి కడిగి శుద్ధి చేసి ముందున్న జీవితములో సంతోష సమాధాన ఆశీర్వాదములతో ఆనందించున్నట్లు, నిద్రపోకుండా మమ్మను జ్ఞాపకము చేసుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంది. ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ 14 వచనాలలో మనకు కొందరి గురించి ప్రాముఖ్యంగా చెప్పబడుట మనం గమనిస్తాం. చెప్తారా ఎవరి పేర్లు ఉన్నాయో? అందులో 14 వచనాలు ఉన్నాయి పుస్తకములో. కొందరిని ప్రాముఖ్యంగా మరి కొందరి పేర్లను అక్కడ ప్రస్తావింపబడ్డాయి. చెప్పండి. మొదటగా అపోస్తలుడైన యోహాను. మొదటి పదంలోనే మనకు కనిపిస్తుంది, పెద్దనైనా నేను. ఎవరా పెద్ద? యోహాను కదా. ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కొంత కఠినంగా కూడా ఉంటుంది. దయచేసి నన్ను మన్నించండి, మీరు అపార్థమైతే చేసుకోకండి. చూడండి బాబు, కొంచెం ఆ కిటికీలు వేస్తావా? పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు. ఎన్నో పేరు ఇది? రెండవ పేరు. మొదట ఎవరు? అపోస్తలుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. రెండవదిగా ఎవరంటే ఆయన అపోస్తలుడు కూడా. ఆయనతో పాటు ఇంకా ఎవరున్నారు ఇక్కడ అంటే గాయు. ఎవరు? గాయు. ఈ పత్రికలో ఇద్దరు ప్రముఖమైన వ్యక్తుల గురించి మనము చూడవచ్చు. మొదట గాయు, రెండవది ఎవరంటే దియోత్రేపే. 9వ వచనంలో చూస్తాం దియోత్రేపే. అయితే గాయు ఎలాంటి వాడు అని ఈ పత్రిక చెప్తా ఉంది అంటే దయ, దాతృత్వము, కృప, ప్రేమ, సత్యమును అనుసరించువాడు అని గాయు గురించి ఈ వచనాలలో రాయబడి ఉంది. గాయు గురించి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన యోహాను, అంటే అపోస్తలుడైన యోహాను ఏమని పిలుస్తూ ఉన్నాడంటే 2వ వచనము మొదటి వరుసలో ప్రియుడా ఏమంటా ఉన్నాడు? గాయును ప్రియుడా అంటా ఉన్నాడు. 5వ వచనం మొదటి వరుసలో ప్రియుడా. ఎవరి గురించి మాటలు? గాయు గురించి చెప్తా ఉన్నాడు. 11వ వచనంలో కూడా ప్రియుడా 3 సార్లు రాసినాడు గాయు గురించి. ఏమని? ప్రియుడా అని. ఆ 3 సందర్భాలు మీరు చదవండి. ఆ 3 సందర్భాలలో కూడా నీవు సత్యమును పట్టుకొని
దేవుని ఆత్మచేత విశ్వాసములో వర్ధిల్లుచు చెడ్డ కార్యముల వైపు కాకుండా దైవ ప్రేమలో ఆనందిస్తున్నావనే రాసినాడు. అంటే మంచి సంగతులు రాసినాడు. అయితే రెండవ ప్రాముఖ్యంగా ప్రధానత్వం కోరుకున్నటువంటి ఈ దియోత్రేపే గాయుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. గాయు ఏమో దయను, దాతృత్వాన్ని, సహోదర ప్రేమను కలిగి సత్యమును అవలంబిస్తూ ప్రభు నామం కొరకు ప్రయాసపడుతూ మరి పరిచర్యలో, సువార్తలో మరి దేవుని సేవకులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి ప్రయాణ ఖర్చులతో సాగనంపేటటువంటి సత్యము కొరకైన జత పనివాణిగా గాయు గురించి యేసు క్రీస్తు ప్రభు యొక్క రొమ్మును ఆనుకొని ఉన్న యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు చెప్పినాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నది ఎవరు? ఎవరక్క? యోహాను. ఎవరు? యోహాను. ఆ యోహానే ఈ పత్రిక రాసినాడు. యోహాను సువార్త రాసినాడు. అలాగే ప్రకటన గ్రంథాన్ని రాసినాడు. పద్మాసు ద్వీపములో ప్రభు యొక్క ప్రత్యక్షతను పొంది, అలాగే మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక అని యోహాను రాసిన 3 పత్రికలు ఉన్నాయి. మొత్తము ఎన్ని? 5 పుస్తకాలు రాసినాడు. ఇంతకీ ఈ యోహాను యొక్క తల్లి తండ్రి ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి తల్లి అడుగుతుంది. ఆమె పేరు సలోమి, తండ్రి పేరు జబదై. తండ్రి పేరేమి? జబదై. ఎవరు వీళ్ళు అంటే జబదై యొక్క కుమారులు. ఎవరు వీళ్ళు? జబదై యొక్క కుమారులు. మనం చూస్తాం మత్తయి సువార్తలో రాసినారు అనుకుంటా. ఏమని అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడిగింది ఆమె? ఏమని అడిగింది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా వీరు కుడివైపున ఒకరు, ఎడం వైపు ఒకరు ఉండేటట్లు కృప చూపమని అడిగింది జబదై కుమారుల యొక్క తల్లి. ఆ జబదై కుమారులో ఒక ఆయన పేరు ఏంటంటే యోహాను. యేసు క్రీస్తు ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నాడు. ఇంకొక ఆయన పేరు ఏంటంటే యాకోబు. ఇంకొక ఆయన పేరేంటిది? యాకోబు. అయితే అడిగితే అప్పుడు ప్రభు ఏం చెప్పినాడంటే, అది నా ఆధీనంలో లేదు, మరి నా గిన్నెలోనిది ఈ పాత్రలోని త్రాగడం అంటే చాలా కష్టము అని చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు? చాలా కష్టము, మరి అట్లా ఉండడానికి వీలు కాదు అని చెప్తా వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదై కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను చూడండి, వీళ్ళను ప్రభువే పిలిచినాడు. ముమ్మారు యోహాను పిలిచినాడు. ఎన్నిసార్లు పిలిచినాడు? 3 సార్లు పిలిచినాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో యోహాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యోహానులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే చూడండి, మొదట ఎవరు? వెరీ గుడ్, బాప్తిస్మం ఇచ్చు యోహాను. మీరు బైబిల్ చదవరు కదా, చదవండి బాగా, కోపడాకండి. మొదట ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. 2 చూడండి, ఎవరు? పేతురు రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం.
యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెషియా అను మాటకు క్రీస్తు అని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫానబడుదు అని చెప్పాను. చాలు. ఇంకా 40వ వచనంలో చూస్తాము కదా, ఎవరు యోహాను అంటే పేతురు తండ్రి. ఎవరు యోహాను? పేతురు తండ్రి. మొదట ఎవరి గురించి చెప్పినారు? మీరే చెప్పినారు. ఏమని? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ప్రభు కంటే ముందు వచ్చినాడు, ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినాడు, ప్రభు కొరకు ఆయన ముందు వెళ్ళినాడు. రెండవదిగా ఎవరంటే పేతురు తండ్రి యోహాను. మూడవదిగా చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. ఎవరు? మార్కు అను మారు పేరు గల, చాలు. ఎవరు? మూడవది మార్కు అనే మారు పేరు. ఈయననే మార్కు సువార్త రాసినాడు. మార్కు సువార్త రాసిన ఆయనే ఈయన పేరేంటిదో తెలుసా? యోహాను. ఏం పేరు? యోహాను. ఇప్పటికి ఎంతమంది యోహాన్లు అయినారు? 3 అయినారు. ఎంతమంది? మొదట బాప్తిస్మిచ్చు యోహాను, రెండవది పేతురు తండ్రి అయిన యోహాను, 3 మార్కు సువార్త రాసిన మారు పేరు కలిగిన యోహాను. 4వదిగా చూస్తాము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. 4, 5. మరునాడు గట్టిగా స్పష్టంగా తర్వాత వారు పేతురును యోహాను మధ్యను నిలవబెట్టి, చాలు. ఇక్కడ కూడా ఒక యోహాను ఉన్నాడు. ఎవరు ఈయనంటే అపోస్తలుల యొక్క వ్యతిరేకి. ఎవరు ఈయన? అపోస్తలుల యొక్క వ్యతిరేకి. 5వదిగా మరి సువార్త, యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక రాసిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, జబదయి కుమారులలో పెద్దవాడు ఈ యోహాను. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే గాయును గురించి కొన్ని మాటలు ఇక్కడ ప్రస్తావించినాడు. ఈ 14 వచనాలు ఉన్నటువంటి పుస్తకంలో అపోస్తలుడైన యోహాను కనిపిస్తూ ఉన్నాడు. రెండవదిగా గాయు కనిపిస్తాడు. ఆ తర్వాత ప్రభు యొక్క పనివారు కనిపిస్తారు. 4వదిగా దియోత్రేపే కనిపిస్తాడు. 5వది 12వ వచనం దెమేత్రియు. ఈ 5 వారి జీవిత చరిత్ర ఎలాంటిది, ఏమి అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ పత్రికలో మరి యోహాను రాస్తా వచ్చినాడు. ఈ 5 గురించి మనము ఈ సమయంలో తెలుసుకోలేము, కానీ కనీసం ఒకరి గురించి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆయనే ముమారు ప్రియుడా అని పిలిపించుకున్నాడు. ఆయన పేరు గాయు అన్నమాట. చూడండి, యోహాను. ఎవరు యోహాను అంటే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పున్నది. యోహాను అపోస్తలుడిగా, సంఘ కాపరిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఎలా కనిపిస్తూ ఉన్నాడు? యోహాను అపోస్తలునిగా ఉన్నాడు, సంఘ కాపరిగా కూడా ఉన్నాడు. కాపరి యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే యోహానులో మనము చూస్తాం. ఏంటిదా మొదటి లక్షణం అంటే
ప్రేమించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? కాపరిగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. రాసినాడు కదా, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచున్నాను కదా. మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం కదా, గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణము పెడతాడు. ఎలాగ ప్రేమించాలో, తండ్రి తన పిల్లలను ఎలాగ ప్రేమించి పోషించి నడిపిస్తాడో, ఏ తండ్రి అయినా చూడండి, గ్రహింపు లేకపోతే ఏం చేయలేం, కానీ గ్రహింపు ఉన్న ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన పిల్లలని ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమిస్తుంది, పోషిస్తాడు, ఆ తర్వాత నడిపిస్తాడు. గ్రహింపు లేకపోతే పొలం పనికే పంపిస్తాడు. గ్రహింపు ఉంటే ఏం చేస్తాడంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతికిచ్చి మొదట చదివిస్తాడు. తల్లి అయినా తండ్రి అయినా వారు ఎప్పుడైతే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ఆరంభిస్తారో ఆ సాయంకాలము ప్రశ్నలు అడుగుతాడు. ఈరోజు ఏ అధ్యాయం చదివినావు? అందులో ఏమి రాసినారు? నీతో ఆ వాక్యం ఏమైనా మాట్లాడిందా? ఏంటిది అనుకుంటున్నారు? ఇదంతా వాడు చదివినాడా చదవలేదని టెస్ట్ కాదు, ఇది పరీక్ష కాదు. దైవికమైన జ్ఞానము వాళ్ళని నడిపించడానికి ఆ తండ్రి చేసే ప్రయత్నం, ఆ తల్లి చేసే ప్రయత్నం అన్నమాట కదా. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? ఏంటిది జ్ఞానం అంటే? దైవికమైనటువంటిది, దైవ సంబంధమైనది జ్ఞానం. ఇది అంగట్లో, గుడిలో, బడిలో దొరికేది కాదు. ఎక్కడి నుండి లభిస్తుంది అంటే దేవుని నుండి లభిస్తుంది. ఎవరికి లభిస్తుంది? మీ అందరికీ తెలుసు. ఎవరికి లభిస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు. ఈరోజు మనము అందరు కాకపోయినా కొందరు ఎందుకు అట్లా ఉన్నాము అంటే దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్ల. చిన్ననాటి నుండే అవి నేర్పమని పరిశుద్ధ గ్రంథం చాటించుతూ ఉంది, ప్రకటిస్తూ ఉంది, వీధులలో కేకలేస్తూ ఉంది కదా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ప్రకటించిన వాటిలో ఇది కూడా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఓ తండ్రిలాగా, ఓ తల్లిలాగా మరి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఎలాంటి పోషణో తెలుసా? చచ్చిపోయినవి, పుచ్చిపోయినవి, ఎండిపోయినవి, మాడిపోయినవి, వాడిపోయినవి, రాలిపోయినవి కాదు. కీర్తనాకారుడు రాస్తాడు, మంచి గోధుమ పంటతో, దేనితో అంట? బలిష్టమైనటువంటి వాటి చేత పోషించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. తండ్రి పోషించడానికి ఇష్టపడతా ఉన్నాడు. తింటే కదా, ఏమన్నా పాప అక్క అట్లా ఉన్నారంటే తింటే కదా నేను ఎందుకు ఎన్ని తెస్తున్నాను తెలుసా? తింటే కదా, వారు తినేలాగా చేయాలి కదా. నా అభిప్రాయం. పిల్లలు కదా, వాళ్ళకి తెలియకపోవచ్చు, చిన్నప్పుడే. ఇంక పెద్ద అయినాక తెలియకపోవడం ఏంది కదా. కాళ్ళు వచ్చినాయి అని మీరు అంటారు కదా, డాష్ వరకు కాళ్ళు వచ్చినాయి అన్న ఇంకేంది అని చిన్న పిల్లప్పుడే నేర్పించి ఉంటే కదా కొంత ప్రత్యేకంగా కనిపిస్తారు. ఏ తల్లికైనా తండ్రికైనా తన పిల్లలు ఎట్లా ఉండాలని కోరుకుంటారంటే ప్రత్యేకంగా. అందరిలో సోలమ్మెతి తన ప్రియుని గురించి ఏమని రాస్తుంది? 10,000 మందిలో గుర్తిస్తానంటా ఉంది కదా. అట్లా మీ పిల్లలు గుర్తింపబడాలి అంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలో తెలుసా? హార్లిక్స్, కాంప్లైంట్, బూస్ట్ కాదు, వీటన్నిటికంటే శ్రేష్టమైనది
దైవిక గ్రంథ జ్ఞానం ఫస్ట్ వాళ్ళకి అభ్యసింపజేయాలి. అప్పుడు ఈ ఊరు దాటి బయటపడతారు. లేకపోతే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు, కాళ్ళకు తగిలి మనల్ని కింద పడతారు, వాళ్ళు పడతా ఉంటారు. అర్థమవుతుందా? సరే, ఇక్కడ గాయుని గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము చూద్దాం. మొదట గాయుని గురించి ఏమని రాసినాడంటే, సత్యములో ఉండి. చూడండి, మొదటి వచనంలోనే రాసినాడు, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. గాయు దేనిని పట్టుకొని ఉన్నాడు? సత్యమును పట్టుకొని ఉన్నాడు. దేన్ని పట్టుకొని ఉన్నాడు? సత్యమును కదా. సత్యములో ఉండి సత్యమును అనుసరిస్తూ ఉన్నాడు. సత్యం అంటే ఎవరు? యేసుప్రభు చెప్పినాడు కదా. ఏమని చెప్పినాడు? యోహాను సువార్తలో చెప్పినాడు. ఏమని? నేనే సత్యమును జీవమును మార్గము. నేనే మార్గము, సత్యము, జీవము. యేసుప్రభు ఏం చెప్పినాడు? నేనే సత్యమును. ఇప్పుడు సత్యములో ఎవరున్నారు అంటే గాయు ఉన్నాడు. సత్యములో ఉండి సత్యమునే అనుసరిస్తూ. బాగా గమనించాల మీరు. సత్యములో ఉన్నాడు. నేతి బీరకాయని పేరు వింటారు కదా, విన్నారా? చూసినావా ఎజ్రా? నేతి బీరకాయ చూడలేదు కదా. బీరకాయ, నేతి బీరకాయలో ఏముంటుంది? కావలసినంత నెయ్యి ఉంటుంది కదా, ఉండదా? ఏది మా దాని పేరే నేతి బీరకాయ అంటే? మీరు బాగా చూసినట్టు లేరు. చెప్పండి, ఏముంటుంది నిజంగా అందులో? ఏముండదు. ఏముంటుంది అంటే చేదు ఉంటుంది. ఏముంటుంది? చేదుగా ఉంటుంది, నెయ్యి ఉండదు కదా. కానీ గాయులో అది లేదు. ఏముంది? సత్యములో ఉండి సత్యమునే అనుసరిస్తూ ఉన్నాడు. సత్యములో ఉండి సత్యమునే అనుసరిస్తూ ఉన్నాడంట. నీతి బీరకాయ అనే పేరే కానీ అందులో ఏమి లేదంటే నెయ్యి లేదు. కానీ గాయు ఎవరంటే సత్యములో ఉండి సత్యమునే అనుసరించువాడు కదా. ఆ సత్యమును గూర్చి విన్నాడు. ఆ సత్యమును గూర్చి మరి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సత్యమునే వెంబడించడానికి. ఇక్కడ సత్యం అంటే ఎవరు అంటే ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తును. ఆయన గురించే వింటూ ఉన్నాడు. ఆయననే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువునే ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువుతోనే జీవితాన్ని సంతోషం చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రభువుతోనే జీవితాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? సంతోషం చేసుకుంటా ఉన్నాడు. ఆయనను గురించి వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని యోహాను రాస్తా ఉన్నాడు. యోహాను మాటలు ఏంటివి? గాయు గురించి సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషము లేదు. గాయు ఎవరంటే యోహాను సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించినాడు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు త్వరగా చదువుతారా? తండ్రులు అనేకులు లేరు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును. సువార్త ద్వారా గాయును కన్నాడు. గాయు ఎవరంటే యోహాను యొక్క సువార్త ద్వారా కనినటువంటి కుమారుడు. నేను మాట చెప్పాలనుకుంటున్నాను, ఇది కొంచెం కష్టమే కావచ్చు. పిల్లలు లేరని బాధపడడం కంటే యేసు క్రీస్తు ప్రభు నామము చేత వారిని దైవిక క్రమములో పెంచి దేవుని రాజ్యానికి హక్కుదారులుగా చేసి దేవుని నామం కొరకై తీవ్రమైనటువంటి బలిష్టమైనటువంటి వాంఛగలిగిన వారిగా తయారు చేస్తే అంతకంటే గొప్ప సంగతి ఇంకొకటి ఏమీ ఉండదు. అంతకంటే గొప్ప సంగతి ఇంకొకటి ఏమీ ఉండదు. మీకు పిల్లలు వద్దని నేను చెప్పడం లేదు. లేకపోతే సాధ్యం కాకపోతే బాధపడి నిరాశతో అన్నం తినకుండా ఆరోగ్యం పాడు చేసుకొని మంచం బట్టి డబ్బులు తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి కన్నీళ్లతో విచారముతో కృంగిపోవట కంటే
దేవుని ఇంటికి వచ్చే వారిలో ఒకరిని ఏర్పాటు చేసుకొని వారిని దేవుని క్రమములో పెంచితే కదా, దేవుని కొరకు పెంచి పెద్ద చేస్తే ఒక దినాన ఏమైనాడంటే ఐగుప్తు దేశము నుండి 6 లక్షల పైబడినటువంటి కాల్బలాన్ని విడిపించి నడిపించడానికి దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడినాడు. అన్నం తినకుండా పస్తులుండి ఆరోగ్యం పాడు చేసుకొని సూదులు పొడిపించుకొని మాతలు మింగి నోరంతా పిడిసగట్టుకొని పోయి ఏమక్క అంటే ఏమీ చెప్పుకోలేక ఏమన్నా అంటే అవసరమా? సత్యము తెలుసుకున్నాం. సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకున్నాం హృదయములో. సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము చేత బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చినాం. అన్నీ ఎరిగిన మీరు అలా నిరాశతో ఉండడం ఎంతవరకు మీరే ఆలోచన చేయండి కదా. సాగిపోతూ ఆగిపోకుండా ఆనందిస్తూ ఉంటే ఒక దినాన దేవుని చేతిలో పలానా వారి చేత దైవిక క్రమములో నాటబడి కట్టబడి పోషించబడి నేడు ఒక సంఘానికి, ఒక సమాజానికి, ఒక సహవాసానికి ఉపయోగపడతా ఉంటే ఎంత భాగ్యం చెప్పండి. ఆ వచ్చే ఫలాలన్నీ ఎవరి సొత్తు అవుతాయి? ఎక్కడో రోడ్డున మొలిచిందమ్మా ఒక టమోటా మొక్క, దాన్ని తీసుకొచ్చి నీ పెరట్లో నాటుకున్నావు, నీళ్లు పోసినావు, గొర్రెలు బర్రెలు తినకుండా కంచె వేసినావు, దినదినం కాపాడుకుంటున్నావు. ఒక దినాన పువ్వులు వచ్చినాయి, ఆ తర్వాత పిందెలు వచ్చినాయి, కాయలైనాయి, పండ్లైనాయి. ఇప్పుడు ఆ పండ్లు ఎవరివి? దారిన పోయే వాళ్ళవా? ఎవరివి చెప్పండి. దివ్యంగా పెరుగుతున్న ఆ చెట్టును చూసి ఒక కుటుంబం అసూయపడిందంట. ఏమైంది కదా, నేను కదా పెంచింది, నన్ను కదా చెప్పాల్సింది. ఆ చెట్టు ఎంత బాగుంది, దాని పళ్ళు ఎంత బాగున్నాయి, మధురంగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి అని అంటా ఉంటే పెంచిన ఈమెకి లోపల ఏమనిపించిందంటే బాధ అసూయ అనిపించింది. ఆ తర్వాత ఒక పురుగుబడి ఏమైపోయిందంటే మూడు బారిపోయింది. ఇవన్నీ తెలుసు మీకు, తెలియనివేం కాదు. అయితే సమయానికి గుర్తుకు రావు అంతే కదా. గుర్తుకొస్తే దారి ఎందుకు తప్పుతాం? అస్సలు తప్పిపోం కదా. యేసు ప్రభువు అయినా తప్పిపోతాడేమో కానీ మనం తప్పిపోం కదా దారి కదా. చూడండి, కాబట్టి ఇక్కడ గాయుని గురించి ఏం రాస్తా ఉన్నాడంటే, ఏమని రాస్తా ఉన్నాడు? సత్యములో ఉండి సత్యమునే అనుసరిస్తూ ఉన్నాడు. ఇంకా గాయుని గురించి ఏమని రాసినాడు? ప్రియుడైన గాయు. ఏమంటా ఉన్నాడు? ప్రియుడైన గాయు. ఎన్ని సందర్భాల్లో చూస్తాం మనమంటే 4 సందర్భాలు. 1వ వచనంలో కనిపిస్తుంది, 2వ వచనంలో కనిపిస్తుంది, ఆ తర్వాత 5వ వచనంలో కనిపిస్తుంది. మేమంతా యోహాను రాసిన 3వ పత్రికలో ఉంటే అక్క ఆడో తిప్పుతాంది. ఇంకా 11వ వచనంలో కూడా కనిపిస్తుంది. ఏమని? ప్రియుడు. ప్రియుడా అంటే, ప్రియుడా అంటే ఇష్టుడు అని అర్థం. ప్రియుడు అంటే ఎవరు? ఇష్టుడు అని అర్థం. ఎవరు ఇష్టలుగా ఉంటారు? ఎవరు ఇష్టలుగా ఉంటారు? కీర్తనలు 16 3వ వచనం, 16వ కీర్తన 3వ వచనం. ఎవరు ఇష్టలుగా ఉంటారు? నేనిలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఎవరు ఇష్టులు అంటే భూమి మీద ఉన్న భక్తులే. ఎవరంటా ఉన్నారు? ఇశ్రాయేలు 12 గోత్రముల మీద దేవుని చేత అభిషేకించబడిన మహారాజు దావీదు అంటా ఉన్నాడు. ఎవరంటా ఉన్నారు? దావీదు చెప్తా ఉన్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులని రాస్తా ఉన్నాడు. నిజమే కదా. దైవజనులకు భక్తులే ఇష్టులుగా ఉంటారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని గురించి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. చాలు.
గాబ్రియేలు దూత దానియేలును ఏమంటా ఉందంటే 10వ అధ్యాయం 11వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడవు. చూడండి 18వ వచనం, అదే అధ్యాయం 18. అతడు మరలా నీవు బహుప్రియుడవు. చాలు చాలు. ఏమని రాస్తా ఉన్నారు ఇక్కడ? గాబ్రియేలు దూతే దేవుని పనిని, దేవుని కార్యమును జరిగించేటటువంటి ఆ గాబ్రియేలు దూత ఏమంటా ఉందంటే, నీవు దానియేలు నీవు బహుప్రియుడు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అపోస్తలుడైనటువంటి యోహాను గాయు గురించి, మన వంటి మనుష్యుడే ఆ గాయు గురించి, ఓ సంఘములో ఉన్న ఓ సాదాసీదా సామాన్యమైనటువంటి ఆ మనుష్యుని గురించి యేసు క్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని పద్మాసు ద్వీపములో పరలోక దర్శనాన్ని చూసిన ఆ యోహాను రాస్తా ఉన్నాడు, ప్రియుడైనా గాయు అంటా ఉన్నాడు, నీవు బహుప్రియుడవు. దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. చదవండి 6వ అధ్యాయం 3, 6 వచనాలు, 3, 4, 5, 6 వచనాల్లో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన, చాలు కదా, దేవునికి బహుప్రియముగా ఉండాలంటే, దేవుని చేత బహుప్రియుడు అని పిలిపింపబడాలంటే, నేడు మనము దేవుని దృష్టిలో బహుప్రియమైన వారముగా ఉండాలంటే యేసు క్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో రాసినారు. ఏమని? యేసు క్రీస్తు ప్రభువును గురించి తండ్రి ఏమంటా ఉన్నాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధతను బట్టి, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న పరిశుద్ధతను బట్టి తండ్రి ఏమంటా ఉన్నాడు? నేను ఆనందించుచున్న కుమారుడను. దేవుని జనులకు బహుప్రియమైన వారముగా ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని జనులకు గాయు ప్రియమైన వాడుగా ఉన్నాడు అంటే ఆయనలో ఏముంది? సత్యమును బట్టి సత్యములో ఉండి సత్యమునే అనుసరిస్తున్నాడు. కాబట్టి గాయు ఏమైనాడంటే ప్రియమైన వాడు అని పిలువబడినాడు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం, ఇక నేను చెప్పునదేమి? ఒక మంచి మాట చూడండి అక్కడ రాసినాడు. విగ్రహార్పితమైనది చదువమ్మా. 10వ అధ్యాయము 18వ వచనం కరెక్టే చదివింది. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదైనను, విగ్రహములో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు. కానీ ఆడు రాసినారు చూడండి, అదంతా కూడా మనకు తగినది కాదు, అదంతా కూడా తగినది కాదు, అదంతా కూడా మంచిది కాదు. మరి దానియేలు గురించి దేవుడు ఏమంటా ఉన్నాడు? గాబ్రియేలు దూత ఏమంటా ఉందంటే, నీవు బహు ప్రియుడు. ఎట్లా చెప్తా ఉంది ఆ మాట? దానియేలులో ఉన్నదేంటి, మనలో లేనిదేంటిది? దానియేలు దేవునికేమో బహుప్రియుడైతా ఉంటే, నేనేమో, మీ గురించి కాదులేండి, నేనేమో దేవునికి ఆయాసమైపోతా ఉన్నాను, వెక్కసమైపోతా ఉన్నా. ఏమి కారణం? దానియేలులో ఉన్నది ఏంటిదంటే
చూడండి, అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. ఏముంది ఆయనలో? అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. ఎవరి నుంచి వచ్చింది అది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇట్టి శాసనము కదా, చట్టం వచ్చింది, శాసనాలు వచ్చినాయి, న్యాయ వ్యతిరేక్తమని తెలిసి కూడా ఏడిపోయినాడు? యెరూషలేము తట్టు మోకాళ్ళేసి దేవుని ముఖాదర్శనం చేసుకుంటా ఉన్నాడు. వాక్యమనే నిలువుటద్దములో తను తాను పరీక్షించుకొని తన నాదుని ప్రభువును స్తుతించుటకు ఆరాధించుటకు చెప్పుకొనడానికి దానియేలు ఇష్టపడతా ఉన్నాడు. అందుకని ఆయన గురించి రాస్తున్నాడు ఏమని? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు గనుకే దేవుని దృష్టికి ఏమైనాడు? బహుప్రియుడైనాడు. ఈ దినాల్లో మన పిల్లలు ఎందుకు దేవుని దృష్టికి బహుప్రియమైన వారు కాకుండా ఉన్నారు అంటే, వారిలో దానియేలులో ఉన్నది అతి శ్రేష్టమైన బుద్ధి కదా. ఇంకా యేసు క్రీస్తు ప్రభు గురించి దేవుడే అంటా ఉన్నాడు, నా ప్రియ కుమారుడు, నేను దేవుని చేత దేవుణ్ణి ఆనందపరిచేటటువంటి, దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం మనం చూస్తాం. అందుకనే వారు దేవుని దృష్టికి ఏమైనారు అంటే శ్రేష్ఠులైనారు, ఇష్టులైనారు, ప్రియులైనారు. ఏమైనారు? ప్రియులైనారు. రండి, యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని. అబ్బా, యోహానుకు సంతోషం అంతా ఇంత గాలే. నేను సువార్త చెప్తా ఉంటే ప్రభువును హృదయంలో చేర్చుకొని పాపాలు ఒప్పుకొని ప్రభు కొరకే జీవిస్తానని సత్యములోనికి వచ్చినావు. నాట నుండి నీ గురించి చెప్తా ఉంటే నాకెట్లా ఉందంటే సంతోషమవుతా ఉంది, పరవశించిపోతా ఉంది హృదయం ప్రభువును బట్టి. ఇది గాయు యొక్క మొదటి సంగతి. రెండవది చూస్తామా? 2వ వచనం గాయు గురించి. 2వది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. గాయు ఆత్మ ఏమైతా ఉంది? నానాటికి క్షీణించడం లేదు. బాధలతో, నిరాశలతో, కష్టాలతో, అవమానాలతో, అప్పులతో, విచారముతో, ఐహిక విచారములతో, వెలుపటి వాటి చేత కృషించలేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ చేత గాయు ఆత్మ ఏమైతా ఉందంటే అంతకంతకు వర్ధిల్లుతా ఉంది. గాయు ఆత్మ వర్ధిల్లుతా ఉంది. ప్రభు పిల్లలు ఎలా ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది, అంతకంతకు వర్ధిల్లుతూ ఉండాలని చెప్తా ఉంది. ఇదే ప్రభు యొక్క అభీష్టము, దేవుని యొక్క కోరిక. వర్ధిల్లడానికి మరి ఏం చేయాలి? వర్ధిల్లడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే రండి, మహాజ్ఞాని, అంతటి జ్ఞాని, ఆయన తరువాత మరలా అంతటి జ్ఞానం మరి ఎవ్వరికీ దేవుడు ఇయ్యలేదు. ఆయనే చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం, 28వ అధ్యాయం 25వ వచనం, సామెతల గ్రంథం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎవరు వర్ధిల్లుతారు? ఎవరు వర్ధిల్లుతారు? గాయు వర్ధిల్లుతా ఉన్నాడని రాసినాడు కదా, మనం కూడా చదువుతున్నాం కదా. వర్ధిల్లుతా ఉన్న ఆత్మయందు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో గాయు వర్ధిల్లుతా ఉన్నాడు. ఎవరు వర్ధిల్లుతారు? ఎవరు వర్ధిల్లుతారు అంటే మహాజ్ఞాని. మహాజ్ఞాని నలుదిక్కుల నెమ్మది కలిగి, సమాధానము కలిగి, దేవునికి ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసిన సొలొమోను రాసినాడు ఏమని? యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏమవుతారంట? వర్ధిల్లుతారంట. నేను, నా ఇంటి వారు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటి అంటే నమ్మిక సరిగా లేదు. నమ్మకం మాత్రం ఉంచుమంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు?
యేసుప్రభు దగ్గరకు వచ్చి నమ్మిక మాత్రం ఉంచమంటే ఏదో అన్నాడు కదా, నా నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు చూడమన్నాడు కదా. నమ్మకం ఉంచితే ఏమవుతామో, వర్ధిల్లుతాం. ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి యేసుప్రభు రక్తము చేత కడగబడి రక్షణ పొందిన వారు ప్రభువునందు నమ్మిక ఉంచి జీవించినప్పుడు ఏమవుతాం చెప్పండి? నీతిమంతులముగా చేయబడతాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అనుదిన జీవితములో, ఈ యాత్రలో, ప్రయాణములో మరి జీవితాంతము దేవుని యందు విశ్వాసము ద్వారా జీవిస్తారు అంట. వర్ధిల్లాలంటే మొట్టమొదట మనలో ఏముండాలి? నమ్మిక ఉండాలి. ఎవరి మీద? మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు సమాధి చేయబడి, మన కొరకు మరణమును జయించి, శిలువను బాహాటముగా విజయోత్సాహముతో ఊరేగించి తండ్రి కుడిపార్శ్వమునకెక్కి మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఇంకా కొంతకాలములో మధ్యాకాశములో మన కొరకు ప్రత్యక్షం కాబోతూ ఉన్న మన ప్రభువునందు నమ్మిక ఉంచితే ఏమవుతుంది? అవమానించబడం, నిర్లక్ష్యానికి గురికాం, తృణీకరించబడం, వర్ధిల్లుతాము అని రాసినాడు. ఏమని రాసినాడు? వర్ధిల్లుతాం. ద్వంద్వ వైఖరి ఉంటే అది రాదు, ఇది రాదు. అది అంటుంటారు కదా, గోడ మీద లాగా ఉంటే అట్లా అది అవ్వదు, ఇట్లా ఇది అవ్వదు. కనుక నమ్మిక మాత్రం ఉంచితే ఏమవుతుందంటే గొప్ప కార్యాలను చూస్తాం, వర్ధిల్లుతాం. ఇంకా రాస్తా ఉన్నాడు ఈ మహాజ్ఞాని సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఎవరు వర్ధిల్లుతారంటే రాస్తా ఉన్నాడు చూడండి. 2వ అధ్యాయం. యథార్థవంతులను చాలు ఏం చేస్తాడంట దేవుడు? ఎవరిని వర్ధిల్లింపజేస్తాడంటే నమ్మిక ఉంచు వారిని. రెండవదిగా యథార్థవంతులు, ప్రభు పిల్లలు యథార్థవంతులుగా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. గాయు యథార్థవంతుడు గనుకనే ఏమైనాడు? ఆత్మలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉన్నాడు. అన్ని విషయాలలో మీరు చెప్పండి, అన్ని విషయాలలో ఎట్లా ఉన్నాడంటే సౌఖ్యముగా ఉన్నాడు. పేతురే అనుకుంటా రాసినాడు, సుఖముగాను, సౌఖ్యముగాను, సంతోషముగాను, సమాధానముగాను బ్రతుకున్నట్లు. అధికారుల కొరకు, రాజుల కొరకు, పాలకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయుడని పేతురు రాసిన పత్రికల్లోనే అనుకుంటా. సుఖముగా, సౌఖ్యముగా అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? యథార్థంగా ఉంటే వర్ధిల్లుతాము. యథార్థంగా ఉంటే ఏమవుతాము? వర్ధిల్లుతాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయక. ఎవరు వర్ధిల్లారు అంటే దేవుని యొద్ద విచారణ చేయని వాళ్ళు. ఎవరు వర్ధిల్లుతారు అంటే దేవుని యొద్ద విచారణ చేసేవాళ్ళు, అంటే ప్రార్థన చేసేవాళ్ళు. మన కష్టం వచ్చిందనుకో, ఏదైనా జరిగిందనుకో, బాధ అయిందనుకో, 10 మందితో పంచుకోవడానికి ఇష్టపడతాం, కానీ ప్రార్థన చేయడానికి మాత్రము కాళ్ళు రావే. పక్కింటికి పోయి చెప్పడానికైనా అక్క ఇట్లా చేసినాడక్క, అట్లా చేసినాడక్క, అది అన్నా, ఇదన్నా, అదన్నా, ఇవన్నీ వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తారు? నీ గురించి ఇంకా చెడ్డగా ఇంగరంత ఎక్కువ బయట చెప్పడానికి ఇష్టపడతారు. అవసరమా అలాంటి వాళ్ళతో పంచుకోవడం? నీవు దేవునితో చెప్పినావు అనుకో కదా. రూతు ఎవరు? విగ్రహారాధికురాలు. తన బాధ, తన కష్టము ఎవరు తీర్చలేనిది, అది పూడ్చలేనిది. అయితే ఎవరితో చెప్పుకుందంటే దేవునితోనే చెప్పుకుంది. నీతోనే వస్తా, నువ్వు ఆడ చచ్చిపోతా, నేను ఆడ చచ్చిపోతా, నువ్వు తింటే తింటా, లేకపోతే లేదు, నువ్వు నిద్రపోతా, నేను నిద్రపోతాను. దేవునితోనే చెప్పుకుంది.
ఆ తర్వాత ఏమైంది అంటే ఆమె గొప్ప స్థితికి వచ్చినట్లుగా చూస్తాం. ఒక విగ్రహారాధికురాలు యథార్థవంతుడైన దేవుణ్ణి చేర్చుకుంటే ఆ స్థితిలోనికి వచ్చింది. రాహాబు కూడా దేవుని యందే నమ్మిక ఉంచి యథార్థంగా జీవించింది. ఏమైపోయింది అంటే గొప్ప స్థితికి, యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోనికి ప్రభువును భూమి మీదకి తీసుకొని వచ్చే ఆ వంశావళిలో రూతు కనిపిస్తుంది, మనకు రాహాబు కనిపిస్తుంది. ఎవరు వీళ్ళు? విగ్రహారాధికులు. ఈ దేవుణ్ణి తప్ప ఇంకొక వేరే దేవుడే లేకుండా విడిచిపెట్టేసినారు. అందుకే వాళ్ళు అంత గొప్పగా మార్చబడితే ఇక మనం కూడా ఆలోచన చేయాలని అర్థం. మనం కూడా ఆలోచన చేయాలని. మన జీవితంలో ప్రార్థనకి ఎంత సమయం ఉంది? మనం ఎవరితో మాట్లాడుతూ ఉన్నాం? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నామా? ప్రార్థన అతి శ్రేష్టమైన ఆయుధముగా మరి మనం ఎంచుకుంటూ ఉన్నామా? పరిశుద్ధమైన జీవితం ద్వారా కలిగే విశ్వాస్యతలో పూర్ణ పట్టుదల కలిగి సమస్త పరిశుద్ధుల కొరకు, బెతస్తా కొరకు, మీ యొద్దకు పంపబడే వారి కొరకు ప్రార్థన చేస్తే మనం ఏమవుతామో తెలుసా? వర్ధిల్లుతాం. ఏమవుతాము? వర్ధిల్లుతాం. మనం వర్ధిల్లాలి అంటే అవన్నీ చేయాలి. గాయం అదంతా చేసినాడు. మీరు చూసుకోండి, ఆ అధ్యాయం 14 వచనాలు మళ్ళీ ఇంటికి పోయి చదవండి. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే సువార్త పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పడానికి వస్తే వాళ్ళని ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి వాళ్ళు మళ్ళీ వెళ్ళడానికి బస్సులో పడవలో ఏవి ఉంటే వాటికి ఖర్చులు ఇచ్చి, ఇంకా ఎక్కడైనా దూరంగా వాళ్ళు పరిచర్య చేయాల్సి ఉంటే ఆ విషయాలన్నీ ఆయన తెలుసుకొని వాళ్ళ కోసం అన్ని ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఏమైనాడు? ఆయన వర్ధిల్లినాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క రొమ్మున అనుకున్న శిష్యుడే చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళు వీళ్ళుగా చెప్తా ఉండేది ఎవరు? పరవాసంలో పరిశుద్ధ పఠనాన్ని చూసిన ఆయనే రాసినాడు ఈ మాటలు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. 6వ అధ్యాయం 18వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచున్నప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుట కొరకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండు సంగమా. పౌలు చెప్తా ఉన్నాడు, నేను ధైర్యంగా ప్రకటించాలంటే, ప్రభు నామాన్ని విస్తరింపజేయాలి అంటే, తెలియజేయాలంటే మీరు నా కొరకు ఏం చేయాలో తెలుసా? పట్టుదల కలిగి, అంటే రోషము కలిగి అంటుంటాం కదా అప్పుడప్పుడు, ఏమి రొంతన్నా ఉందా లేదా అని. రోషం రొంతన్నా ఉందా లేదా నాయనా? తింటున్నావే రొంతన్నా చదువుదామని రోషం లేదు, మాటికి నేను చెప్పాలనా అంటుంటాం కదా. అలాంటి రోషం యాకోబులో ఉంది. కాబట్టి ఏం చేసినాడు? నేను వదిలిపెట్టా, నేను ఎట్టవుతావు, వచ్చినావు కదా, నేను వదిలిపెట్టాను. నువ్వు నన్ను దీవిస్తేనే, జవాబిస్తేనే, బలపరిస్తేనే, సాయం చేస్తేనే నేను నిన్ను విడిచిపెడతా, లేకపోతే నువ్వు ఉండు, నేను ఉంటా. ఇన్నే ఎంతసేపు అయినా సరే తెల్లవారుతుంది, నేను పోవాలా, అందరికి కనపడకూడదు, అదంతా ఒప్పుకుండేదే లేదు, ఉండాల్సిందే. నువ్వు ఉండు, నేనుంటా. నువ్వు పోవాలనా? అయితే నన్ను దీవించు, నన్ను బలపరచు చేసినాడు. అదే పౌలు అడుగుతా ఉన్నాడు. ఏం అడుగుతాడు? మెడలు అడగలేదు, మిద్దెలు అడగలేదు. ఇంకా పౌలు ఎలాంటి సేవ చేసినాడంటే, ఆయనే ఉద్యోగం, ఆ వలలు కుట్టి వాటిని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో స్వార్థ చేసుకుంటా పోయినాడు. ఎవరి మీద ఆధారపడలేదు, పని చేసుకున్నాడు, ఆ డబ్బులతోనే సువార్త చేసినాడు, పని చేసుకున్నాడు, జీవనం రాస్తాడు కదా. మీరు చూడండి, కొరింథీకి రాసిన 2వ పత్రికలో, నేను ఎవరి దగ్గర కొంతమంది కానుకలు ఇస్తే అవి దేని కొరకు వాడినాడు అనుకుంటున్నారు మీరు? పేదలైన, యెరూషలేములో పేదలైన పరిశుద్ధులకు ఇచ్చినాడు. ఆయన కోసం వాడుకోలే, పేదలైన పరిశుద్ధులకు అవి తీసుకుపోయి ఇచ్చినాడు. మూటగట్టి, అయ్యా ఇదో ఈ కానుక
మీరు వాడుకోండి. స్వార్థ కంటే ప్రార్థన చేసి తీసుకునేడే కానీ తీసుకుపోయి యెరూషలేములో ఉండే పరిశుద్ధుల కొరకు, పేదలైన పరిశుద్ధుల కొరకు, పూట గడవనటువంటి పరిశుద్ధుల కొరకు, ప్రభు పరిచర్యలో విస్తారంగా ప్రయాసపడుతున్నటువంటి వారికి ఆయన సహాయం చేస్తూ వచ్చినాడు. కనుక ఆ దినాలలో అంతగా విస్తరించి ప్రబలి వర్ధిల్లుతూ వచ్చినారు. అందుకనే నేను మొదట చెప్పింది, పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవండి. అప్పుడు ఏమవుతాయంటే భేదాభిప్రాయాలు పోతాయి, ప్రేమ పెరిగిపోతుంది, సర్దుబాటుతనం వచ్చేస్తుంది, సమాధానం వచ్చేస్తుంది, ప్రభు ప్రేమ మనలో కనిపిస్తుంది కదా. గాయు నుండి మనము 2 సత్యాలు తెలుసుకున్నాం. మొదట ఆయన సత్యములోనే ఉన్నాడు, సత్యమునే అనుసరించినాడు. రెండవది ఏంటంటే వర్ధిల్లుతూ వచ్చినాడు. అన్ని విషయాలలో ఏ ఫ్యాక్టర్ నుంచి చూసినా, ఏ కోణం నుంచి చూసినా కూడా అన్ని విషయాలలో ఎట్లున్నాడు అంటే సౌఖ్యముగా ఉన్నాడు. ఎట్లున్నాడు? సౌఖ్యముగా ఉన్నాడు. వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉన్నాడు. అట్లా వర్ధిల్లాలి అంటే మొదట నమ్మకం ఉండాలి. ఎవరి మీద? మనము ప్రార్థించే దేవుని మీద. ఎవరి మీద? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని మీద. ఎవరి మీద? మన కొరకు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతూ ఉన్న మన ప్రభువు మీద. ఇది నిజం. మీకు తెలుసో లేదో, ఒక కల్పితం కొరకు ఏమైనా చేయడానికి కంకణం కట్టుకొని పరుగు తీస్తూ ఉన్నారు, వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చలనం రాకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి? నిజం, వాస్తవం, సత్యం భూమికి పునాది వేసి మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ మధ్యాకాశములో మన కొరకు తన కుమారుని చేత వేవేల పరిశుద్ధుల చేత ప్రత్యక్షం కాబోతున్నాడని సాక్ష్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనము రోషం తెచ్చుకోకపోతే, పూనుకోకపోతే ఏమంటారు చెప్పండి మనల్ని? అదే ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై చేయండి. వద్దని చెప్పలే ఆయన, చేయండి. మీరు బలహీనులే, మీలో లోపాలున్నాయి, పాపాలున్నాయి, అన్నీ తెలుసు ఆయనకు. అయినా ఏమంటా ఉన్నాడంటే పరీక్షించుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి జ్ఞాపకం చేసుకోండి, నేను మీ కొరకు ఉమ్మివేయబడినాను, నేను మీ కొరకు కోడాతో కొట్టించుకున్నాను, నేను మీ కొరకు అవమానించబడ్డాను, నేను మీ కొరకు దూషించబడినాను. ఆయన మన కొరకే శిలవకి ఎక్కినాడు. 3 మేకుల మధ్య వేలాడినాడు. మేకులు ఎంత చెప్పండి? మహాకాశములు పట్టజాలని ఆ దేవునికి ఆ మేకులు ఎంత చెప్పండి కదా. ఇంత సత్యవంతుణ్ణి, యథార్థవంతుణ్ణి మనం కలిగి ఉండి కూడా ఆయనతో చెప్పుకొని ఆయనతో సహవాసం చేయకపోతే మనకంటే కదా. చూడండి, గాయు అయితే మరి నమ్మిక ఉంచినాడు, యథార్థంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి కనుకే ఆయన తన జీవితంలో వర్ధిల్లినట్లుగా చూస్తాం. ఇంకొక మాట చూస్తామా? ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. వర్ధిల్లాలి అంటే నమ్మిక ఉంచాలని చదువుమా. బయలు తోడనే ప్రమాణము చేయుట, ఏం చెప్తా ఉన్నాడు? మీరు వర్ధిల్లాలంటే 3వదిగా 4వది కదా. మొదటిది ఏంటిది? వర్ధిల్లాలంటే నమ్మిక ఉంచాలి. 2 యథార్థత. 3వది ప్రార్థన. 4వది ఏం చెప్తా ఉన్నాడు? 4వది నేర్చుకోండి. నేను ఓ మాట చెప్తూ ఉంటాను, మీరు కూడా ఏమనుకోవద్దండి. కాలేజీకి వస్తే ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, మనిషి అయితే ఏం చేస్తాడంటే వింటాడు, విని ఏం చేస్తాడు? నేర్చుకొని ఏం చేస్తాడు? మార్చుకుంటాడు. ఇది మనిషికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఇంత కష్టమైన పెద్ద పదాన్ని ఎందుకు చెప్తానంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా కష్టపడి వాళ్ళని అడిగి పంపించినారు. ఆ విషయాన్ని మర్చిపోయి మిగతావన్నీ గుర్తుపెట్టుకుంటారు. అందుకే అది నేను గుర్తు చేస్తాను. మనిషి అయితే ఏం చేయాలి? వినాలా,
విని ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకొని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఈ 3 చేయని వాళ్ళు ఎవరంటే మీకే తెలుసు కదా. నేను చెప్పకూడదు, అవసరం లేదు కదా. మన మనుషులం, విందాం, నేర్చుకుందాం, మార్చుకుందాం, తద్వారా వర్ధిల్లుతాము. దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవా యొద్ద నేర్చుకొని వారు వర్ధిల్లుతారు. నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడి చాలా తేలిక, సులువైంది, బరువైంది కాదు, భారమైంది కాదు, బాధ పెట్టేది కాదు, పడగొట్టేది కాదు, చెడగొట్టేది కాదు. కానీ మీరేం చేస్తున్నారంటే చెడగొట్టే స్నేహాన్ని, పడగొట్టే గర్వముతో నా కాడిని చులకన చేస్తూ ఉన్నారు. సువార్త అనే కాడిని మనం ఎత్తుకొని నడిచినప్పుడు వర్ధిల్లుతాము అని వాక్యం చెప్తా. చాలా సులువైంది, నేను చెప్పడం లేదు. మత్తయి సువార్త చదవండి, సామాన్యమైన వచనమే చదవండి. రెఫరెన్స్ చెప్పాలి కదా. 11వ అధ్యాయం తీస్తారేమో అని వెయిట్ చేస్తాను. 11వ అధ్యాయం చివరిలో 28, 29. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానిస్తే, నేర్చుకుంటే, బట్టి పడితే, మీకు తెలుసో లేదో మనం అబ్బా అంటాము, వేరే ప్రాంతంలో ఏమంటారంటే తాత అంటారు కదా. మా అబ్బా బొట్టు చదువు రాదు, చదువు అంటే కూడా ఆయనకు తెలియదు. మరి నేను చాలా చిన్న వయసులో ఉండగానే, నేను పుట్టకముందే ఆయన యావజ్జీవ కారాగార శిక్ష చంచలగూడ జైల్లో అనుభవిస్తూ ఉన్నాడు. తర్వాత నేను పుట్టి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా నాయనమ్మ నన్ను తీసుకొని పోయి చూపించింది, చూసినాము. ఆయన ఇంకా రాడని తెలుసు. మొత్తం 7 మందికి శిక్ష పడింది. 7 మందిలో కొంతమంది జైల్లోనే కాలం అయిపోయినారు, వాళ్ళను కూడా చూడలేదు. సో ఈయన పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అదే. అయితే ఒక రాత్రి కాలములో దేవుని యొక్క దర్శనాన్ని చూసినాడు. మా అబ్బ పేరు యోసేపు. ఆయనకు లేని అలవాటు అంటూ ఏమీ లేదు, అన్ని అలవాట్లు ఉన్నాయి. హత్య చేసి యావజ్జీవ కారాగార శిక్ష ఆ జైల్లో అనుభవిస్తూ ఉంటే, అలాంటి ఆయనకి ఏం కలిగిందంటే దైవ దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఏమి వినపడిందంటే, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకో అని చెప్పినాడు. కొన్ని దినాలకు ఆర్ఆర్కే మూర్తి గారు ఆ జైల్లో సువార్తకు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర అడిగి ఒక బైబిల్ తీసుకున్నాడు. తీసుకున్నాక చదువురాని ఈ మనిషికి ఏమొస్తుంది? బైబిల్ తెరిచే ఏమీ రాదు. బైబిల్ తెరిచినాడు. చెప్పింది మా అబ్బ నాతో చెప్పినది. తెరిచిన తర్వాత బైబిల్ చదవడం మొదలు పెట్టేసినాడు. మాటలు వచ్చినాయి, అక్షరాలు వచ్చినాయి. నేను కూడా చెప్తా ఉంటే ఆశ్చర్యమే, నోరు తెరిచి ఇదిట సాధ్యమో అని అనుకుంటాను నేను. ఇప్పటికీ మా నాన్నకి చదువు రాదు, మా అబ్బకి ఏమొచ్చింటా చూసుకోండి, మీరు ఆలోచన చేయండి. నన్ను కన్నా మా నాన్నకేం చదువు రాదు, ఇక ఆయన కన్నా ఆ నాయనకి ఏమొస్తుంది? ఏమీ రాదు. అలాంటి ఆయన బైబిల్ గడగడ చదువుతూ ఉన్నాడు. మరలా కొన్ని నెలల తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడు. పలానా రోజు పలానా టయానికి నువ్వు రిలీజ్ అయ్యి ఇంటికి పోతావు అని. అన్నట్లుగానే ఆయన గురించి, నువ్వు పలానా రోజు రిలీజ్ అవుతావు, ఇంటికి పోతావు, నీ బంధువులకు ఉత్తరం రాయమంటే అప్పుడు ఇంగ్లాండ్ లెటర్ రాసినాడు ఇంటికి. అప్పుడు నాకు చదువు వచ్చు, నేను చదివిన. ఇట్లా రాసినాడు, ముసలోడు చూడబుద్ధి అయితే ఇట్లా రాస్తాంటాడులే అని ఇంట్లో అందరూ అన్నారు. మా జేజి కూడా అనింది అదే మాటే. ఏ ముసలోడు చూడాలనిపించి, మనవని నిన్ను ఒకసారి తీసుకుపోయినా కదా, చూసినాడు కదా, మళ్ళీ నిన్ను చూడాలని అని ఆమె అందరూ గొనుగుతూ ఉన్నారు. అయితే దేవుని స్వరములో ఏదైతే విన్నాడో ఆ ప్రకారంగానే ఆయన రిలీజ్ అయినాడు, ఇంటికి వచ్చినాడు. వస్తూ ఏం చేసినాడంటే, ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర ఇప్పుడు ఆయన లేరు, ఆయన దగ్గర నా కొరకు ఒక బైబిల్ని తీసుకొని వచ్చినాడు, పరిశుద్ధ గ్రంథాన్ని. ఆ తర్వాత అందరూ ఆశ్చర్యంగా చూసినారు, నిజమే అని. ఇంకెవ్వరేం మాట్లాడలేదు. నేను కూడా ఏం మాట్లాడేవాడిని కాదు, చాలా తుంటరివాడిని. అయినా
చీకట్లో లేపి ఏం చేస్తాడంటే బైబిల్లో ఉండే కీర్తనలు కంఠస్థం చేసి చెప్పాల్సిందే, లేకపోతే దవడ వాచాది. మీరు ఎప్పుడైనా కొట్టినారట మీ పిల్లలని కంఠస్థం చేయలేదని? ఎంత గోమో, దెబ్బ తగులుతుందని కదా. ముసలోడు ఏ మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఇది నాన్న నేను అనుకుంటాను, ఆ దేవుని వాక్యము నా నోట ఉంది అంటే అది నాన్న వారి ప్రయాస. మా తల్లిదండ్రులు కూడా నాకు పరిశుద్ధ గ్రంథాన్ని కొనియలేదు. ఆయన జైల్లో నుండి వస్తా నన్ను ఒక్కసారి చూసినాడు అంతే. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని వచ్చినాడు. వచ్చి నాకు నేర్పించడం ఆరంభించినాడు. ఆయన ఏమని ప్రార్థన చేసేవాడంటే, హాస్పిటల్లో ఉండే వారిని కాపాడు, జైల్లో ఉండే వాళ్ళని కాపాడు, ప్రయాణంలో ఉండే వాళ్ళని కాపాడు. నేను పిల్లోని కాబట్టి తెలియక ఏమడిగినాడు, వాళ్ళందరూ నీకు తెలుసా అని అడిగితే కోప్పడినాడు. మనం ప్రార్థన చేయాలి వాళ్ళందరి కొరకని వాక్యం చూపించినాడు. నాకంతా అప్పుడు గ్రహింపు లేదు, ఊరికే చదువుతా అంటే దెబ్బలకు తట్టుకోలేక బట్టి పడతా అంటే. కానీ ఒక దినాన అదే నన్ను ఇంత వెలిగిస్తుందని, ఇంత తీవ్రతలోనికి తీసుకొస్తుందని తెలిసేది కాదు నాకు. చూడండి ఇక్కడ రాస్తా ఉన్నాడు, నేర్చుకోండి మీరు వర్ధిల్లుతారు. నేను సరిగా నేర్చుకోలేదు కాబట్టి అంతగా వర్ధిల్లలేకపోయినాను, ఇది వాస్తవం. వింటున్న మీరైనా మీ పిల్లలకు నేర్పించండి, భవిష్యత్తులో వారు తప్పకుండా వర్ధిల్లుతారు. యోసేపు వర్ధిల్లినాడు కదా, వర్ధిల్లినాడా లేదా? చూడండి వాక్యములు అలాంటి వాళ్ళు దండిగా మనకు కనిపిస్తారు. దేవుని వాక్యాన్ని నేర్చుకొని, దేవుని యొద్ద నేర్చుకొని వర్ధిల్లినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే యోసేపు వర్ధిల్లినాడు. చిన్నప్పుడే అమ్మకు నాయనకు సొంత ఇంటికి దూరంగా దేవుని ఇంటిలో పెరిగినాడు. ఎవరు? సమూయేలు. వర్ధిల్లినాడా లేదా? అట్లా ఇట్లా కాదు, ఇద్దరు బలిష్టమైన రాజులను అభిషేకించే స్థాయిలోకి వచ్చినాడంటే మీరు ఆలోచన చేసుకోండి. ప్రధానమంత్రి కూడా ఆఫ్టర్ ఆల్ అంత పై స్థాయి సమూయేలుది. ఎట్లా వచ్చిందంటే నేర్చుకున్నాడు దేవుని ఇంటిలో నేర్చుకున్నాడు. ఇంకా చూస్తే ఉజ్జియా, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26:5వ వచనం. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము. చూడమ్మా అక్కలు వినండి, వర్ధిల్లాలంటే నేర్చుకోవాలా, దేవుని దగ్గరికి పోయి నేర్చుకోవాలా. ఇస్సాకైతే సాయంకాలం పూట ఏడున్నాడు తెలిసిన? టీవీ కాడ లేడు, సెల్ ఫోన్ కాడ లేదు. ఏడున్నాడు? పొలములో. ఏం చేస్తూ ఉన్నాడంటే నేర్చుకుంటా ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? నేర్చుకుంటా ఉన్నాడు. చూడండి, ఈ ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, నేర్చుకున్నంత కాలం తిరుగులేదు. పడగొట్టేటోడే లేడు, ఇంకా చెడగొట్టేటోడు అస్సలు లేడు. అంత గొప్పగా వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం చూస్తే హిజ్కియా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31:21 వచనం. 2వ దినవృత్తాంతాలు, తన దేవుణ్ణి ఆశ్రయించుటకై సేవయందు విషయమేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించుచు వర్ధిల్లెను. చూడండి, మనం అన్నీ ఆరంభిస్తూ ఉంటాం, ఆ తర్వాత ఆపేస్తాం. ఇంకా కానీ సువార్త అయినా సేవ అయినా ధర్మం విషయమైనా మీకు తెలుసా? ధర్మం కోసమని చంపుతున్నారు, కొడతా ఉన్నారు, ఏడ్చుకపోతూ ఉన్నారు. ఏం ధర్మం? అబద్ధం తప్ప. ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడకండి, సత్యం మీకు తెలుసు, ధర్మం ఏందో మీకు తెలుసు. ఇలాంటి ధర్మం కొరకు మనం ఎలా ఉండాలో ఆలోచించి, మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలో ఆలోచించి. ఎంతసేపు ట్యూన్ కోసం, అదేంటి చిన్న చిన్న పోస్టుల కోసం. ఇంకా ఈ మధ్య ఇది ఎక్కువ అయిపోయింది. దేనికోసం అంటే టెక్. ఏం చదువుతారంటే టెక్లే, అన్నీ బీటెక్లే. ఐఏఎస్లో ఎవరు చదువుతారు? అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి కదా. ఓ క్రైస్తవుడు అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ఎంత బాగుంటుంది. కాబట్టి నీ పిల్లల్ని వాటి కోసం తయారు చేయి. ఈ టెక్కులు గిక్కులన్నీ పక్కన పెట్టేసి. ఇప్పుడు డాక్టర్లు మస్తుగా ఉన్నారు క్రైస్తవులే, ప్రభువుని నమ్మిన వాళ్ళే. సంతోషం. ఎక్కడికి పోయినా
చూడండి ఎంత బాగుందో కదా. అడ్మినిస్ట్రేషన్లో కూడా, పరిపాలనలో కూడా వస్తే ఇంకెంత బాగుంటుంది చూడండి. ఇలాంటి దౌర్జన్యాలు, అరాచకాలు. ప్రభు వస్తే తొందరగా వెళ్ళిపోతాం, సంతోషం, ఇంకేం లేదు. రాకపోతే ఆలస్యం అయితే ఇంకా రక్షణ పొందాలని వాళ్ళ కోసం నిరీక్షిస్తే ఆ లోపల మనం వీళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఉందా లేదా? మోషే తయారైనాడా లేదా? పాలకుడు అయినాడా లేదా? ఏం చేసినాడు? తన ప్రజల కోసం కొడతా ఉంటే కొట్టి మట్టిలోకి పెట్టినాడంట. అదే ఒక క్రైస్తవుడు ఉంటే ఎట్లుంటుంది చూడండి. అందుకే చదవండి, బైబిల్ చదవండి అని పరిశుద్ధులు, గొప్ప గొప్ప వాళ్ళు చెప్పే మాటలు ఇవి. ఎందుకే మనమేమో చదవాలంటే ఏంలే, అది బరువు అయిపోయినట్టు ఫీల్ అయిపోతా అంటాం కదా. దేవునిలో వర్ధిల్లాలంటే దేవుని యొద్ద నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుతుంది? ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే అతడు చేయునదంతయు సఫలమవుతూ ఉంటుంది. ఇంకా రాలిపోవడం అనేదే ఉండదు కదా. దావీదులో చూస్తాం, సొలొమోనులో చూస్తాం. దావీదు దగ్గర నేర్చుకున్న సొలొమోనులో ఇంకంతా ఇంత కాదు కదా. ఆ తర్వాత హిజ్కియా, దానియేలు గురించి ఇంకా చెప్పనాలి. తూర్పు దేశపు జ్ఞానులలో 10 అంతల శ్రేష్ఠులు అంటాం. ఇంక చూడు ఎట్టొచ్చిందో అంత. తూర్పు దేశపు జ్ఞానులు, ఐగుప్తులో కూడా మహాజ్ఞానులు, వాళ్ళని మించిన తూర్పు దేశపు వాళ్ళను మించిన, ఆ తర్వాత కౌకోలు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మించిన జ్ఞానం. ఇట్లాంటి వాళ్ళందరిలో శ్రేష్టమైన జ్ఞానం పొందినాడంటే యాడ్ నేర్చుకుంటాడంటే దేవుని దగ్గరనే, వాక్యంలోనే రాసినాడు కదా. కాబట్టి వర్ధిల్లాలి అంటే నమ్మిక ఉంచాలి, యథార్థంగా ఉండాలి, ప్రార్థన చేయాలా, ఆ తర్వాత ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎవరు వర్ధిల్లరు? వర్ధిల్లే వాళ్ళందరి గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఒక్క మాట చదువుకొని ముందుకెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 28:13 వచనం. ఎవరు వర్ధిల్లరు? ఒకే మాట చదవండి. ఎవరు వర్ధిల్లరు? ఎవరు వర్ధిల్లరంట? అతిక్రమములు దాచిపెట్టువారు. అది కాబట్టి అతిక్రమమును దాచిపెడితే ఏమవుతుంది? ఒకవేళ దావీదు దాచిపెట్టే ఉంటే కష్టమే కదా. కానీ ఏమన్నాడు? కీర్తన 51లో ఉంటుంది చూడండి, 51, 55లో పైనే కనపడతా ఉంటుంది చూడండి. నా తల్లి గర్భములోనే నేను పాపంలోనే పుట్టిన మాటలు కనపడతాయి. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము. ఎవరు చెప్తారు ఈ మాట? వర్ధిల్లాలనుకునేటోళ్ళే చెప్తారు, బతకాలి అనుకునే వాళ్ళే చెప్పగలుగుతారు. అందరి చేత కాదు ఇది. దేవుని ఇంటికి వస్తాం, నేను పాపం చేసినానో ఏమో క్షమించు, చేసినావో ఏమో, ఏంది చేసినావు, ఇంకా మళ్ళీ డౌట్ ఏంది? సిగ్గు ఒప్పుకోవాలంటే భయం. నన్ను ఏమన్నా అనుకుంటే ఏమనుకోరు. నువ్వు బాగుపడాలంటే, నువ్వు బతకాలంటే, నీ పిల్లలతో సౌఖ్యముగా ఉండాలంటే, నీ సంఘం విస్తరించాలంటే తప్పకుండా చేయాల్సిన మాట అంటే నేను పాపిని, పాపములోనే పుట్టినాను, కాబట్టి నన్ను క్షమించు, హిస్సోపుతో కడుగు, నా ప్రభు రక్తముతో నన్ను కడుగు. యథార్థంగా ఒప్పుకుంటే అదే ప్రభు అంటారు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై చదువుకుందాం. ఈ మాట చదువుకొని రొట్టెలోకి వెళ్ళిపోదాం రండి. 11వ అధ్యాయం 24-25 వచనాలు. 11వ అధ్యాయం కొరింథీకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి మన కొరకు ప్రభు చేసిన ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో పాల్పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, మా మధ్యలో విరవబడిన మీ శరీరము, క్షీణించబడిన మీ రక్తానికి సాదృశ్యంగా బల్లవు రొట్టె రసం ఉంది. మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. గాయవలి అన్ని విషయాలలో వడ్డీని సౌఖ్యముగా ఉంటున్నాము. నా దోషము, పాపము, అపరాధము,
అవిశ్వాసము, అపనమ్మకం, అవిధేయత సమస్త కల్మషమును క్షమించమని అడుగుమని శుద్ధి చేయమని నిత్యత్వంలో జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కలిసిన సహోదరులు ఉన్నట్లయితే రాత్రి ఆయన ఒక పాత్రనెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై విలువబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనిని చేయుడని పరిశుద్ధుడా ప్రేమగల పరలోకపు తండ్రి, విలువబడిన శరీరానికి సాదృశ్యమైన వ్యక్తిలో మేము పాలు పొందుతూ ఉండగా మనం కృపతో జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వచ్చే సహోదరులు ఉన్నారా? సిద్ధపడిన వారు మీ కుడి హస్తాన్ని తలకు పైన పాత్ర మీదకి వస్తుంది, పాల్గొనండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థించండి. అప్పగించుకుంటే వదిలుతాం. అందరికీ పాత్ర అందిందని అవునా? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం, దీనిలో పాల్పొందవచ్చు. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, మీ రక్తానికి సాదృశ్యమైన రసములో పాల్పొందుతూ ఉండగా మా సమస్త పాపము, దోషం, అపరాధం క్షమించి మమ్మల్ని నిత్యత్వంలో జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే పాత్రలో పాల్గొన్నారో వారు మీ కుడి హస్తాన్ని తలకు పైన కనబడలాగిన పాత్ర మీదకు వస్తుంది.
పరిశుద్ధుడా ప్రేమల పరలోకపు తండ్రి, మీ శరీర రక్తంలో పాల్గొనే ఆధిక్యత ఆ కాలంలో జీవిస్తున్న మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. ఎవరైనా యోగ్యంగా గ్రహింపు లేక నిర్లక్ష్యంలో పాల్గొంది ఉంటే ప్రతి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని మెలకువలోనికి తీసుకురామని ప్రార్థిస్తా ఉన్నాం. మిగిలిన రొట్టె ముక్కలు రసము ఇంకా సహవాసములో దూరంగా ఉన్న పరిశుద్ధులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. వారిని కూడా నడిపించండి, ఆకర్షించండి. మీ యందు నమ్మిక ప్రాణం పుట్టించండి. మీ జీవము వారు కూడా అనుభవించే ఆధిక్యత అంతస్తులోనికి తీసుకురమని ప్రార్థిస్తా ఉన్నాం. పరలోకపు తండ్రి, బెతస్దాలోని సంఘస్థుల కొరకై, బెతస్దాలోని దైవ పరిచయలో ఆసక్తి కలిగి పనిచేస్తున్న వారి కొరకై మీ సన్నిధికి వస్తా ఉన్నాం. కరుణించుము, కృప చూపుము. బెతస్దా విషయమై రానున్న దినాలలో గొప్ప కార్యము చేయము. మీ మహిమ ఇక్కడ నిలిచి అనేకులకు ఆదరణ, సంతోషము, క్షేమమును కలిగించినట్టు జ్ఞాపకం చేసుకుని ఎవరు చెదిరిపోకూడనట్లు మీ వలయములో వీరిని కట్టుమని, ప్రతి అక్కర మీ మహిమైశ్వర్యం నుండి తీర్చుమని, మీ కొరకైన బెతస్దా కొరకైన ప్రభా రోషముతో మరి అనేకులను ఆకర్షించువారుగా ఉంటున్నట్లు, ప్రోత్సహించువారుగా ఉంటున్నట్లు సహాయం చేయమని మీ సన్నిధికి వస్తా ఉన్నాం. దయగలిగినటువంటి తండ్రి, మరి అనారోగ్యములో మరి ఆయా పరీక్షల కొరకు మరి పొలములలో అన్ని విషయాలలో మీ ప్రజలకు సహాయం చేసి నామాన్ని మహిమ తెచ్చుకోమని మీ చేతికి అప్పగిస్తూ అందులో సమయాన్ని దీవెనకరంగా మార్చుకోండి. యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఏమన్నా ఉంటే అన్న చెప్తారు వినండి, లేదంటే దయచేసి వాక్ పట్టణం జ్ఞాపకం పెట్టుకోండి. మంగళవారం ప్రార్థన ఉంటుంది, క్రైస్తవారం బైబిల్ పడుతుంది. తర్వాత ప్రభు చిత్తం అయితే ఈసారి కూడా ఇప్పుడు శనివారం మీటింగ్ లేకుండా ఉంటుంది. అది అయితే శనివారం కూడా ప్రార్థన సమయం కలిగి ఉంటే ఆదివారంలో ఆరాధనకు వచ్చేదానికి సహాయం ఉంటుంది. ఎందుకంటే ఆదివారాన్ని శనివారం ప్రార్థన రాకపోతే ఆదివారాన్ని మర్చిపోతున్నారు, పడిపోతున్నారు. శనివారం వస్తే ఆదివారం ఉంది కదా అని మర్చిపోతుంది. కాబట్టి 3 రోజులు మీటింగ్లు మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మందిరానికి రావాల్సిందిగా మనం చేసుకుంటాం. లేచి ప్రభు కొరకై ఒక శ్రేష్టమైన ఈవిని అర్పిద్దాం. లేచి నిలబడి సీయోను గీతాల నుండి పాట సంఖ్య పాత పుస్తకాల్లో 385, ఇంకా పాత పుస్తకాల్లో 332, కొత్త పుస్తకంలో ఒక 2 నెంబర్లు అట్లా ముందో వెనుక ఉంటాయి, గమనించండి. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, పాపమెరగని ప్రభుని కొరకు, పాప
పాపగ్రాహి అయే సిలువలో పరుగిడి రాము పాపగ్రాహి అయే సిలువలో పాపగ్రాహి అయే సిలువలో పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ఆమసించతగనిక ప్రియుడా త్వరపడుమురా నిరాక్షణ కొరకు ఆమసించతగదు ప్రియుడా త్వరపడుము నిరాక్షణ కొరకు నేడే నిరాక్షణ పరుగిడి రాము నిరాక్షణ దినము నిరాక్షణ దినము పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమ వార్త ప్రకటించబడే యేసుని యోధకు రాము ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యోధకు రాము కృపాకాలమిదే నగేలా కృపాకాలమిదే నగేలా పరుగిడి రాము కృపాకాలమిదే నగేలా కృపాకాలమిదే నగేలా పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము పాపను పొంది రక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము పరిశుద్ధమైన తండ్రి, అన్నదగిన దేవ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన సర్వాధికారం గల నామంలో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో ఈ ప్రజలందరంగా చేరి నేను స్తుతించి ఆరాధించి మహిమపరిచే దాని కొరకై మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినం కొరకై దేవానికి వందనము స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహిస్తా వచ్చారు. ఈ దినంలో స్తుతించి ఆరాధించి మహిమపరిచినట్టుగా తండ్రి మమ్మల్ని మరి ప్రస్తుత దుష్టకాలంలో నుండి నిజంగా ప్రభు మీరు మమ్మల్ని రక్షించేదాని కొరకై చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకే మమ్మల్ని స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. విడుదల విమోచన పాపక్షమాపణ కలిగించి రాజ్య నివాసులుగా చేసి దైవ సన్నిధిలో మీరు చేసిన పర్యాగమును బట్టి మీ ప్రజలైన వారు తండ్రి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించిన దాని కొరకై మీరు మీ ప్రజలకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటాము. ఆ సమయంలో మీ దాసుల ద్వారా తీసుకురాబడిన లేఖన భాగాల ప్రకారం దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. తద్వారా మీరు మరి నిజమైన మరి ఆగ్రహాలను ప్రభా మరి
మీరు ఆగ్రానించినందుకే, ఆరాధన ఆగ్రానించినందుకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి యోహాను పత్రికలో 3వ అధ్యాయాన్ని మా ఇంటికి తీసుకొచ్చి తండ్రి గాయును జీవత్వేదిని మా మధ్యకి తీసుకుని వచ్చి గాయు ఎట్లా ప్రేమిస్తా వచ్చినాడు, ఎట్లా సత్యముల గురించి వీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. మరి గాయం ద్వారా సంఘము సౌఖ్యంగా ఆత్మీయ వర్ధిల్లుతున్నకి వచ్చేదాని కొరకై మరి ప్రభా నీ దాసుల ద్వారా తీసుకురాబడిన లేఖన భాగాన్ని బట్టి దేవానికి చెల్లించుకుంటాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ దాసులు తీసుకురాబడిన లేఖన భాగాన్ని ఈ ప్రజలైన వారు విని దాన్ని గ్రహించి మనసులో ఉంచుకొని నెమరు వేసుకొని తద్వారా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం సంఘంలో అలాగను వర్ధిల్లున్నట్లుగా మీరే సహాయం చేయండి. ఎందుకంటే శత్రువు విన్న వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా విన్న వాక్యాన్ని వారు హృదయంలో భద్రం చేసుకొని ప్రభా మరి దేవునికి ఇష్టానుసారంగా దేవునికి సుఖంగా సౌఖ్యంగా ఆత్మీయ వర్ధిల్లతలోనికి రావాలన్నట్టుగా మీ ప్రజలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. కేవలం మేము నిమిత్త మాత్రమే ప్రభా మీ యొక్క దాసులు తీసుకురాబడిన లేఖన భాగాలు మరి మీ ప్రజలైన వారి హృదయంలో ఫలింపచేసి వారు 30 60 100 ఫలించినట్లుగా మీరే సాయం చేస్తున్నామని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. తిరిగి మరి నీ ప్రజలు తీసుకొచ్చిన కారణం మీరు దీవించుకుని వారు మరి క్రీస్తు మహిమలో ప్రతి అక్కర అవసరత తీర్చి మీరు మహిమ పొందవలసిందిగా ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ దాసులు జన్మ నుంచి కుటుంబంతో రావడానికి ఇచ్చిన కొరపడి బట్టి దేవానికి వందనములు. మీ దాసులు చేసిన పరిచయం మీరు దీవించు, తద్వారా కుటుంబాన్ని మీరే దీవించి బలపరిచి తాను చేస్తున్న పనిలో ఇంకా మరి అభివృద్ధి పొందినట్లుగా మీరే సహాయపడుతున్నామని తిరిగి మరి మీ సన్నిధిలో కూడా ఈ యొక్క పరిచర్యలో మరి బలమైన మంచి నమ్మకమైన మంచి దాసుడా నడిపించుకోవడానికి మీరే మీ దాసునికి కృప ఇస్తూ మీరే నడిపిస్తున్నామని మమ్మల్ని అందరినీ మీరు వాస్తానికి ఎత్తుపడుతూ ప్రభు యేసుక్రీస్తునామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయము, సహవాసము, భద్రత, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నడిపింపు ఇక్కడ చేరిన మనతో ఏదైనా రాలేని పరిశుద్ధులతో సకల పరిశుద్ధులతో సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. తీసుకోండి.